హాయ్ అండి. హలో, ఈరోజు వచ్చేసి వీడియో గుమ్మడికాయ వడియాలు. గుమ్మడికాయ వడికి కావాల్సింది నేను ముందుగా 2 గుమ్మడికాయలు తీసుకున్నాను, మీడియం సైజు. అవి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు. సాయంత్రమే కట్ చేసేసుకోవాలి, మార్నింగ్ వడియాలు పెట్టుకోవాలంటేని. సాయంత్రం కట్ చేసుకుని ఇలాగా కట్ చేసుకున్న ముక్కల్లో ఉప్పు వేసుకోవాలి, గళ్ళుప్పు వేసుకుని మొత్తం కలుపుకుని శుభ్రంగా అంతా కలిసేలా కలుపుకుని ఒక క్లాత్ తీసుకుని అందులో వేసుకోవాలి ఈ ముక్కలన్నీ. వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం క్లాత్లు వేసుకుని మూటలా కట్టుకోవాలి. కట్టుకుని పైన ఏదన్నా బరువు పెట్టుకోవాలి. మీ దగ్గర ఏదన్నా ఉన్నా బరువు దాంతో పెట్టుకుంటే అయిపోతుంది. పైన పెట్టుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది పొద్దునకల్లా. చూసారా, ఈ విధంగా మూటలా కట్టేసుకోవాలి దీన్ని. ముక్కలన్నీ కట్టేసుకుని పైన ఒక బరువులాగా పెట్టుకోండి. వాటర్ అంతా వచ్చేస్తుంది పొద్దునకి. ఇంకండి ఈ విధంగా పెట్టుకోండి. పొద్దునకి వాటర్ అంతా అయిపోయి ముక్కలు ఇలా డ్రై అయిపోతుంది. పప్పు అయితే పొద్దున్నే నానబెట్టుకున్నా, లేవగానే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 3 గంటలు నానితే సరిపోతుంది. మినపగుళ్ళు తీసుకున్నాను నేను, 1 కిలో పప్పు తీసుకున్నాను. ఇది గారెల పిండిలాగా రుబ్బుకోవాలండి, అప్పుడే వడియాలు బాగా వస్తాయి. ఎక్కువ వాటర్ వేయొద్దు. మనం గారెలు ఎలాగ వేసుకుంటామో అలాగే రుబ్బుకోవాలి పిండి అయితేని. ఆ పిండి అయితే అలా రుబ్బుకుంటేనే వడియాలు బాగా వస్తాయి. వాటర్ అయితే వేయకూడదు, పలసగా ఉండొద్దు ఎప్పుడు కూడా. పిండి బాగుంటేనే వడియాలు కూడా బాగా వస్తాయి, లేకపోతే ముక్కలు అయిపోతాయండి వడియాలు. ఇది ఒకటి గమనించుకోవాలి మీరు పిండి రుబ్బేటప్పుడు. ఇంకొండి ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసేసుకుని రుబ్బిన పిండి కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, అలిగిపోయింది పిండి అయితే. నేనైతే దీనికి కారం ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిరపకాయల్లో ఉప్పు వేసుకుని ఇలా బరగ్గా మనం మిక్సీ జార్లో బరగ్గా చేసుకుని పిండిలో వేసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి దీంట్లో. జీలకర్ర వేసుకుని మంచిగా కలుపుకుందాం ముక్కలన్నీ కలిసేలాగా. ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇంకా ఉప్పు కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు, ఉప్పు సరిపోయింది ఏదని. చాలకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. చూడండి, మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. దీనికి ఒక కాటన్ చీర తీసుకోవాలండి, కాటన్ క్లాత్. టెర్రస్ మీద శుభ్రంగా నేనైతే టెర్రస్ క్లీన్ చేసుకుని ఆ కాటన్ చీర దాన్ని పొడవుగా పరుచుకుని వడియాలకి రెడీగా పెట్టుకున్నాను నేను. చూడండి, పిండి అయితే కలిపేసుకున్నాం కదా. చీర ఇంకో ఇలా పొడవుగా వేసుకున్నా. ఇలా అన్నీ రౌండ్గా బాల్స్లా చేసుకుని ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇవి బాగా ఎండ ఉండాలండి, అప్పుడే బాగా వడియాలు బాగా వస్తాయి, ఆరుతాయి. ఎండ అయితే చాలా ఎక్కువ ఉండాలి దీనికైతే. చూడండి, సాయంత్రం వరకు ఇలాగ అయిపోయినాయి వడియాలు. చూడండి, సాయంత్రం వరకు ఇలాగ అయిపోయినాయి. ఇవి 2 రోజులు ఆరితే సరిపోతుంది. తీసేసుకుందాం. 2వ రోజు తీసేసుకుని అవి మొత్తం 4 రోజులు అయితే ఆరబెట్టుకోవాలి, అప్పుడే బాగా ఆరుతాయి. ఇంకోటి 2వ రోజు ఇలా ఈ విధంగా వచ్చినాయి వడియాలు. ఇవన్నీ తీసుకుని వేరే దాంట్లో వేసుకుని ఆరబెట్టుకుందాం. బాగా క్రిస్పీగా అయితాయండి ఇవి. సంవత్సరం పాటు ఏం పాడవో. ఒక 4 రోజులు, మొత్తం 4 రోజులు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. చాలా అయితే బాగుంటాయండి ఇవి. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ వడియాలు చాలా మంచిది. ఇది సంవత్సరానికి ఒక్కసారే కదా మనం పెట్టుకునేది. కొంచెం టైం తీసుకుని మనం ఇలా పెట్టేసుకుంటే సంవత్సరం పాటు వడియాలు మనం చారులోని, పప్పు చారులో కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి వడియాలు. ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే. మంచిగా ఆరబెట్టుకోవాలి వడియాలు అయితే, నిల్వ ఉండాలంటే. పచ్చి అస్సలు ఉండొద్దు, అప్పుడే మీకు సంవత్సరం పాటు ఏ పురుగు గట్ట పట్టకుండా ఉంటుంది వడియాలు. గుమ్మడి వడియాలు అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. చాలా అయితే బాగుంటాయి ఇవి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారు. నేనైతే ఇలా చారు కాసినప్పుడు ఇలా వడియాలు వేయించి పెడితే మంచిగా తింటారు అందరూ కూడాని. చూసారా, ఇవి నూనె బాగా వేడయ్యాకనే వేసుకోవాలి. మళ్ళీ మీరు ఒకటి గమనించుకోండి, తొందరగా ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి. కొంచెం అటు ఇటు తిప్పుకుని ఇలా బ్రౌన్ రాగానే తీసేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చినాయి వడియాలు అయితే, చాలా బాగా వచ్చినాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, క్రిస్పీగా. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. చాలా సింపుల్గా కూడా అయిపోతాయి. చూడండి, గుమ్మగుమ్మలాడే గుమ్మడి వడియాలు రెడీ అయిపోయినాయి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.